హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటితో సర్పంచ్ ఎలక్షన్లు ముగించినాయి. బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో దుమ్ము లేపింది. ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హుజురాబాద్ నియోజకవర్గం మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అని స్పష్టంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తీర్పునిచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ 44 సర్పంచ్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 28, బీజేపీ పార్టీ 25, ఇండిపెండెంట్లు 10 అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 80% వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈటల రాజేందర్ గారు ఈ సర్పంచ్ ఎన్నికలలో 3వ స్థానానికి పడిపోయింది. ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు, మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సర్పంచ్లకు, మరి గెలిచిన వార్డు మెంబర్లందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అందరం కలిసి అద్భుతంగా పనిచేద్దాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన హుజురాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ అందరం కలిసి ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై తెలంగాణ, జై కేసీఆర్.